గెస్ట్ బెడ్రూమ్ ఇది. గెస్ట్ బెడ్రూమ్లో మనము గ్యాల్వనైజ్ స్టీల్ వార్డ్రోబ్ లోపల ఫిట్టింగ్స్ అన్నీ ఇట్లా ఇచ్చాము. తర్వాత డ్రెస్సింగ్కి మిర్రర్ ఇట్లా ఇచ్చాము. దీనికేమో మనము అల్యూమినియం ప్రొఫైల్ ఇచ్చి లోపల అక్రిలిక్ షీట్ ఇచ్చాము. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ప్లస్ స్టోరేజ్, కింద స్టోరేజ్ ఇచ్చాము. ఓవర్ హెడ్ యూనిట్ ఇచ్చాము. కర్టన్స్. ఇదేమో లైబ్రరీ కమ్ బుక్ రూము. సో కంప్లీట్లీ మెటల్లో చేసాము. ఇన్సైడ్ లైటింగ్ ఇచ్చాము. బ్రౌన్ టింటెడ్ గ్లాస్ విత్ బ్రష్ గోల్డ్ ప్రొఫైల్ ఇచ్చాము. లోపల కూడా సేమ్ మ్యాచ్ చేసామన్నమాట. ఇది కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనం ఇటు సైడు స్టడీ టేబుల్ యూనిట్ చేసాము. ఇది వచ్చేసి 3 feet డీప్ ఉంటుంది. పైన వచ్చేసి మనకి గ్లాస్ షట్టర్స్ ఇచ్చాము. అల్యూమినియం షట్టర్స్ విత్ ఫ్లూటెడ్ ప్యానెల్ ఇచ్చామన్నమాట. ఫ్లూటెడ్ ప్యానెల్ చార్కోల్ ఫ్లూటెడ్ ఇచ్చాము ఇందులో. ఇది వచ్చేసి పైన గ్లాస్ బ్యాక్ పెయింటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఇదేమో వార్డ్రోబ్. ఇది వచ్చేసి క్లాజెట్. కంప్లీట్గా ఇది క్లాజెట్. తర్వాత లోపల వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియాలో ఫోల్డబుల్ టేబుల్ ఇచ్చాము. జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు, మీకు అవసరం లేనప్పుడు జస్ట్ ఐటమ్ ఇచ్చాము. ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రీమియం రేంజ్లో మనం ఈ వార్డ్రోబ్స్ చేస్తాము. ఆన్లైన్లో మేడం మోడల్స్ చూసి కావాలని చెప్తే ఆ మోడల్స్లో మనం మెటల్ స్టాండ్స్ మనమే చేసాము. తర్వాత పూజ యూనిట్ మేడం ఇందాక చెప్పారు, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ మొత్తం కంప్లీట్గా. ఈ గ్లాస్ డోర్స్ కూడా మనమే చేస్తాము. తర్వాత ఈ ఫ్రేమ్, గోల్డెన్ ఫ్రేమ్, ఇవి ఈ షీట్స్, ఈ డిజైన్ కంప్లీట్గా మెటల్ అండ్ మోర్ ఇంటీరియర్స్లోనే మనం ఇవన్నీ చేసాము. కౌంటర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాము. సైడ్వి ఇవన్నీ కూడా మనమే చేసాము. కంప్లీట్గా పూజ రూమ్ మనమే కంప్లీట్ చేసాము. సీలింగ్ కూడా ఫ్లవర్ కావాలన్నప్పుడు మేడం ఆ ఫ్లవర్ డిజైన్ కానీ, లైటింగ్, వాల్పేపర్, ఎవ్రీథింగ్ మనమే చేసాము. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్లో ఇది సింక్ యూనిట్లో దీని మీద వచ్చేసి మనము పియూ ఫినిష్ చేసాము. గ్లాసీలో హ్యాండిల్స్ కూడా జీ సెక్షన్ హ్యాండిల్స్ ఇచ్చాము. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్. కింద వచ్చేసి బిల్ట్-ఇన్ ప్యూరిఫైయర్ ఫిట్ అయింది. సింక్కి కూడా మీకు అక్కడ ఒక డ్రైన్ అవుట్లెట్కి కటింగ్ ఇస్తామన్నమాట. సో దట్ మీరు ఎప్పుడైనా డ్రైన్ ఇష్యూ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా అది తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి కార్డ్స్ అనేది వేసాము. కంప్లీట్గా బిల్ట్-ఇన్ లైటింగ్, అండర్నీత్ లైటింగ్ అవన్నీ కూడా మనం ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. ఇక్కడ హార్డ్వేర్ అంతా కూడా హిటిచ్ ఇచ్చాము. హిటిచ్ హార్డ్వేర్తో మనం బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. ఇవి వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ అన్నీ కూడా హిటిచ్ ఇవాంటెక్ ఇచ్చామన్నమాట. ఇది కట్లరీ యూనిట్. ఇది వచ్చేసి ప్లేట్ యూనిట్. ఇది వచ్చేసి కార్నర్ యూనిట్. మేడం ఏమన్నారంటే కార్నర్లో మనకి ఎక్కువ ఓపెన్ స్పేస్ కావాలి, ఇన్ కేస్ ఫ్యూచర్లో పెద్ద డబ్బాలు పెట్టుకోవడానికి అని అడిగారు. అందుకని ఇది ఓపెన్ ఉంచాము. ఇన్ కేస్ కావాలంటే మీరు ఏదైనా యూనిట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 4 inch యూనిట్. ఇది వచ్చేసి మళ్ళీ ఒక కట్లరీ యూనిట్. ఇది వచ్చేసి పెద్ద బాస్కెట్స్ కోసం ట్యాండమ్ డ్రావర్. చాలా హెవీ ఐటమ్స్ పెట్టారు. ఇది 40 kgs కెపాసిటీ ఉంటుంది కాబట్టి మీకు ఏమీ ఇష్యూ ఉండదు అనమాట. చాలా స్మూత్ అండ్ స్లీక్ ఉంటుంది. ఇది కూడా మనకి ట్యాండమ్ డ్రావర్స్ ఇచ్చాము. ఇది ట్యాండమ్ డ్రావర్స్. మళ్ళీ ఇందులో కూడా హెవీ ఐటమ్స్ పెట్టారు మేడం. చూడండి, ఇది కూడా అన్నీ కూడా స్టీల్ హెవీ ఐటమ్స్ అయినా కానీ జీరో నాయిస్ ఉంటుంది. ఇది వచ్చేసి విక్కర్ బాస్కెట్ ఇచ్చాము ఉల్లిపాయలు అవి వేసుకోవడానికి. సో దట్ వెంటిలేషన్ అది ఉంటుంది మీకు. దీంట్లో ఇదేమో బిల్ట్-ఇన్, ఇది ఓవెన్, ఇది ఓటీజీ, ఇది బిల్ట్-ఇన్లో ఇచ్చాము. అప్లయన్సెస్ అన్నీ కూడా మనము ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ క్యాబినెట్. సో ఇవి వచ్చేసి ఓవర్ హెడ్ యూనిట్స్. దీంట్లో బ్రష్ గోల్డ్ ప్రొఫైల్లో బ్రౌన్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాము. లోపల వచ్చేసి మీకు సెన్సార్ లైటింగ్ ఇచ్చాము. కింద స్ట్రిప్ లైట్ ఇచ్చాము. సో ఈ సెన్సార్ లైటింగ్ పాస్ త్రూ అవ్వాలని మనం మధ్యలో గ్లాస్ ఇచ్చాము అనమాట. షెల్ఫ్. కార్నర్. ఇది వచ్చేసి స్పైస్ ర్యాక్ ఇచ్చాము మనము. స్పైస్ ర్యాక్ చాలా యూనిక్గా డిజైన్ చేసాము. సో స్పైసెస్ అన్నీ పెట్టుకోవడానికి మనం మెటల్ అండ్ మోర్లోనే ఇది కూడా డిజైన్ చేసాము. సో ఓవర్ హెడ్ వచ్చేసి లాఫ్ట్, కంప్లీట్గా 3 sides లాఫ్ట్ ఇచ్చాము.
మొత్తం కూడా ఇది వచ్చేసి కార్నర్లో మళ్ళీ ఇది చేస్తాము స్టోరేజ్ యూనిట్. మూవబుల్ కౌంటర్ అనమాట. దీంట్లో మీరు ఏమంటే జస్ట్ ఒక ఐలాండ్ లాగా యాక్చువల్గా ఈ ప్లేస్లో పెట్టుకోవడానికని చేసాము. సో మేడం మూవబుల్గా యూజ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనం పెడస్టల్ ఇచ్చాము, జస్ట్ చాపింగ్ కానీ ఏదైనా చేసుకోవడానికి. కింద స్టోరేజ్ ఇచ్చాము, కట్లరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ ఇది ట్రాలీ కంటైనర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, చాపింగ్ బోర్డ్ లాగా, మధ్యలో ఐలాండ్ లాగా. ఎనీవే ఎలాగైనా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి వీల్స్కి బ్రేక్స్ కూడా ఉంటాయి, సో దట్ ఇట్ కెన్ స్టాండ్ స్టిఫ్ అనమాట. యూటిలిటీ కిచెన్ వచ్చేసి కంప్లీట్లీ వెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాము మనం. ఇందులో 2 షెల్ఫ్స్ ఇచ్చాము. చూడండి, షెల్ఫ్స్ కూడా మ్యాక్సిమం వెయిట్ మేడం పెట్టారు. ఐరన్ ప్యాన్స్, కడాయిస్, స్ట్రెంత్ వైజ్ నో వరీ ఉంటుంది. స్టాండర్డ్గా మీరు ఒక పర్సన్ ఎక్కినా కానీ అంత ఈజీగా అయితే బెండ్ అవ్వడం కానీ ఇది అవ్వడం కానీ ఉండదు. సో ఇది వచ్చేసి యూటిలిటీ కిచెన్ కాబట్టి మ్యాక్సిమం అన్నెసరీ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో అవుట్ సైడ్ వచ్చేసి జస్ట్ వెట్ ఏరియా ఉంది, వెట్ ఏరియా సింక్. ఇది స్టోర్ రూమ్లో కూడా మనం ఇక్కడ జస్ట్ షెల్ఫ్స్ ఇచ్చాము. యాక్చువల్గా ఇది ఓపెన్ కిచెన్ ఉండే కానీ దాన్ని క్లోజ్ చేసాము. జస్ట్ దీన్ని ఒక ప్రాపర్ యూనిట్ లాగా ఒక యూనిట్ స్పేస్ ప్రిపేర్ చేసి పైన కింద దీనికి ఒక డోర్ ఫిట్ చేసాము అన్నమాట.